కామారెడ్డిలో జరగబోయే నిజామాబాద్ ఉమ్మడి కామారెడ్డి జిల్లా మాదిగల ధర్మయుద్ధ మహాసభ కొన్ని అనివార్య కారణాల ద్వారా వాయిదా వేయడం జరిగిందని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మాదిగల మహాధర్మయుద్ధ మహాసభ అనివార్య కారణాల వల్ల రద్దు చేయబడిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసరంగా రేపు మీటింగ్ ఏర్పాటు చేయడంతో కామారెడ్డి జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మాదిగల ధర్మయుద్ధ మహాసభ జరగడం లేదని తెలిపారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మహాసభ అనివార్య కారణాల వల్ల ఆయన రాకపోవడం మేము చాలా చింతిస్తున్నామని, త్వరలోనే మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలుపుతామని తెలిపారు. దీనికి అందరూ సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగాని లక్ష్మి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్, రాములు, ఎంఆర్పీఎస్ నాయకులు పురుషోత్తం పాల్గొన్నారు. నేడు రేపు జరగాల్సిన ధర్మయుద్ధ మహాసభ ఈఎస్ఆర్ గార్డెన్లో తలపెట్టినటువంటి మహాసభ అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం వాయిదా పడడం జరిగింది. దీనికి మేమందరం బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. ఎందుకంటే గౌరవశ్రీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ కోసం అమలు చర్చపై ఆంధ్రలో అమలు చర్చపై శ్రీ మందకృష్ణమాయ గారు ఆంధ్రకు వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళడం వల్ల అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రాం వాయిదా పడ్డది. దీనికి మేమందరం చింతిస్తూ మళ్ళీ తదుపరి డేటు ఈ నెలలనే జరగచ్చు. తదుపరి డేటు మళ్ళీ పెడతారు. మళ్ళీ తదుపరి డేటు ప్రకటిస్తారు. కాబట్టి ఆ ప్రకటించేంత వరకు సహనం కోల్పోకుండా అధైర్యపడకుండా ధైర్యంగా ఉంటూ మళ్ళీ ప్రోగ్రాం ప్రకటించే వరకు, ప్రకటించిన వెంటనే జనాలకు వెళ్ళి మళ్ళీ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని మీ ఎంఆర్పీఎస్ తరఫున, కామారెడ్డి జిల్లా తరఫున ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంత బాధాకరమైందని మేము చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. కానీ ఈ నెలలోపు వచ్చేలా ప్రకటిస్తానని మన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ గారు చెప్పారు. ఆయన పిలుపు మేరకు త్వరలోనే ప్రకటిస్తానని నేను ఆశిస్తున్నాను. ఆ ప్రకటన రాగానే మళ్ళీ మనం అప్రమత్తమై మళ్ళీ మనం మహాసభను విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా తరఫున బట్ట వెంకటరాము, ఎంఆర్పీఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి.